జగన్మోహన్ రెడ్డికి ఆర్టిస్టులకు మాత్రం లోటు లేదండి. బ్రహ్మాండమైన ఆర్టిస్టులు దొరుకుతారు. మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో ఎలా పట్టుకొస్తాడో తెలియదు కానీ పావలా బిల్ల నటించమంటే రూపాయి బిల్ల నటించేస్తారు. ఉదాహరణకి మా శ్యామలాని తీసుకోండి. స్క్రిప్ట్ ఎంత ఇస్తే ఎంత యాక్టింగ్ చేసిద్ది, మామూలు యాక్టింగ్ చేయదు, భయంకరమైన యాక్టింగ్ చేసిద్ది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మహిళల గురించి, అలాగే పరిపాలనా విధానాల గురించి, సంక్షేమ పథకాల గురించి, అసలు పరిపాలన అంటే ఏంటి అనేది ఆవిడ చెప్తుంది. నాకు నిజంగా నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాల. ముఖ్యంగా మొదటి పాయింట్, మహిళల భద్రత గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది మహిళలపైన దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, వీటన్నిటినీ కూడా లెక్కలతో సహా అక్కడ చూపించుంటే బ్రహ్మాండంగా ఉండేది. ప్లస్ ఇంకొకటి, సమాజం, బాధ్యత, విలువలు, ఇలాంటి పదాలు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనకి ఎవడన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకో, ఉదాహరణకు చెప్తున్నా, ఎవడన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకో, వస్తువు నీచో మర్చిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ఇగో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి, లేదంటే ఈ బెట్టింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇందులో ఆడేసేయండి, బెట్టింగ్ వేసేయండి, సర్వనాశనం అయిపోండి అని చెప్పేసి అని ప్రజల్ని, లేదంటే నేను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని మోసం చేసేస్తాను కూడా సిద్ధపడిపోతావు. అసలు గట్టిగా మాట్లాడితే నువ్వు ఈ సమాజం కానీ, లేదంటే సమాజం పట్ల ప్రేమ కానీ, ఈ రాజకీయాల గురించి కానీ అసలు నీకు గట్టిగా మాట్లాడే రైట్స్ లేవు నీకు. అనవసరమైన ప్రలాపన, అనవసరమైన ప్రస్తావన, ఏదో ఊరికి ఆడేదో పిలిచాడు, ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చాడు, నువ్వు ఒక యాక్టింగ్ చేసావు తప్పితే నీకుందా ఫస్ట్ ఏంటి నువ్వు విమర్శించేదానివా? ఓ పక్కన వంగలపూడి అనిత గారి గురించి ఈవిడు మాట్లాడుతుంది. అరే ఎంత సిగ్గు అనిపించాలి కదండి మనకి. వీళ్ళు రాగానే యాక్టింగ్ చేసేయడమే. సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని ఇచ్చారు చెప్పు, ఎన్ని ఇచ్చారు చెప్పుకురా ఒకసారి. వద్దు అన్ని యాక్టింగ్లు వద్దు. తమరి గురించి అందరికీ తెలిసిందే, పెద్ద పెద్ద డైలాగులు కొట్టొద్దు అంటున్నా. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా 95%, ఒకటి కాదు రెండు కాదు 95% అంట ఇచ్చిన హామీలు నెరవేర్చేసాడంట. ఒకవేళ నిజంగా 95% ఇచ్చిన హామీలు నెరవేర్చితే మనకు 11 ఎందుకు వస్తాయి? మనకు వచ్చింది 11 కదండి. అది తెలుసుకోవాలి కదా మనం. రాష్ట్ర ప్రజలు తుపుక్కు చూస్తారు కదా ముఖం మీద, వీళ్ళు ఎల్లరూ పాటుగా చెప్పు కానీ ఒక పక్క రోడ్లు వేయట్లేదు, ఉపాధి కల్పించట్లేదు, చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇళ్ళలోని, కనీసం వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిద్దాం, ఏ పరిశ్రమ తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, ఇలాంటిది ఏది లేకుండా అప్పులు చేసేసి బటన్లు నొక్కేసి ఎవరి నెత్తి మీద రుద్దేద్దాం అనుకుంటాం అని చెప్పేసి మనకి ఇచ్చింది 11 కదా. 11 మీరు ఇచ్చిన హామీలు 95% నెరవేర్చేస్తే మనకు 11 ఎందుకు వస్తాయి? అంతకంటే ఎక్కువ రావాలి అంతేనా? ఎవడైనా పరిశ్రమల గురించో, ఉపాధి గురించో, లేదంటే వేరే దాని గురించి ఏదైనా మాట్లాడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడెట్టవు, ఇలాంటి డైలాగులే కుట్టేవారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడెట్టవు, అభివృద్ధి అంటే పరిశ్రమలే కాదు, పని చేస్తేనే డబ్బులు కావాలా, పని చేయకపోయినా సరే నేను డబ్బులు ఇస్తాను, జీవితాంతం నేను బతుకున్నంతకాలం నాకెంత బానిసలా మీరు బతుకున్నాండి, నా ఫోటో మీ ఇంటి మీద వేస్తాను, నా పేరు మీ ఒంటి మీద పచ్చబొట్టేస్తాను, ఇలాంటి డైలాగులు కొట్టుకొచ్చారు. ట్రై చేశాడు కూడా, ట్రై చేయలేదా? ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి, అది కాకుండా అప్పులు తెచ్చి పనిచేసి ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు ఏదో పంచుతున్నట్టు, తన కొంపలో ఆస్తులు ఏదైనా మాకు ఇచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్బుక్ల పైన, సర్టిఫికెట్ల పైన, సరిహద్దు రాళ్ళ పైన, చివరాఖరికి ఒక స్టిక్కర్ లాంటిది ఈ సైజు ముద్రించేసి ప్రతి కొంపకి అంటించేశారు కదా. నువ్వే మా నమ్మకమా ఏదో ఉంటుంది టైటిల్ అంటించేశారా. మళ్ళీ 2024లో కానీ గెలిచి ఉంటే కనుక ఈసారి సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముష్టి వేస్తున్నాడు. మీరు అందరూ వాళ్ళు బతుకున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డే. కాబట్టి మీ చేతి మీదో మీ నుదుటి మీదో జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానీ పేరు కానీ పచ్చబొట్టు వేసేస్తాం. అప్పుడు కానీ మీకు సరదా తెరదా అని చెప్పేసి పచ్చబొట్టు వేసేసే కార్యక్రమం కూడా చేద్దరు. ఆ స్టేజ్కి వెళ్ళిపోద్దురు. అన్నీ బొమ్మలు పిచ్చాయి కదా. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించి సర్వనాశనం చేసేసింది కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి జగనన్న తోపు, జగనన్న తురుము, ఎరగదీసేసాడు, పొడి చేసాడు. ఏం పొడి చేసింది? మీరు నిరుద్యోగ యువత గురించి మీరు మాట్లాడకూడదు. అసలు 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేశారు చెప్పగలవా? ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం కాదు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించి ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు?
అది ఉండదా? ఇది ఎంతసేపు మేము నొక్కేసాం ఎవడ సొమ్ము ఎవడికి పంచారు, ఎవడికి ఇచ్చారు, ఎవడ సొమ్ము ఎవడికి పంచారండి? మీ ఇళ్ళలో సొమ్ము తీసుకొచ్చి మాకన్నా పెట్టారా? పెట్టలేదు. అంతేనా? దొరికిన కాడికి అమ్మేయడం, దొరికిన కాడికి అప్పు తేవడం. రాష్ట్రానికి సెక్రటరీ అంటే లాస్ట్కి సెక్రటరీతో కూడా తాకట్టు పెట్టి, ఎందుకురా దాన్ని తాకట్టు పెడుతుందంటే కొడాలని ఏమన్నా తెలుసా? ఏమన్నా ఇంట్లో పెళ్లి జరిగితేనే డబ్బుల కోసం మన ఇల్లు పొలం గిల్లు అమ్ముకోమా, తాకట్టు పెట్టుకోమా అని మాట్లాడాడు. అంటే మీ పరిపాలనా విధానాల గురించి చెప్తున్న పరిపాలన అంటే అన్నీ అమ్ముకు దొబ్బేయడం కాదు. అమ్ముకు దొబ్బేసి తీర్మానం సగం తినేసి సగం పనిచేయడం అనుకుంటుంది ఇవిడి. ఈ డైలాగులు వద్దు, విని 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 సిరాకు వస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇలాగ 11 ఇచ్చినా సరే బుద్ధి రాలేదురా, నెక్స్ట్ టైం 11 కాకుండా ఏ 1 ఏ 2 ఇస్తే సరిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది, కనీసం అప్పుడైనా బుద్ధి వచ్చిద్దేమో, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. లేదు, ఇవన్నీ వద్దు, ఈ లెక్కలన్నీ బాగానే చెప్పుకోవచ్చు కదా. అవే లెక్కలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిరుకోడు కాదు అనుకుందాం ఉదాహరణకు. నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి పిరుకోడే. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి గజగజలు ఆడిపోతున్నాడు. ఇలా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి, చక్కగా మాట్లాడచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. ఎవడో కొట్టాడు, ఎవడో తిట్టాడు, గతంలోలాగా బూతులు తిట్టరు, తిట్టించరు. శ్యామల మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని నా అచ్చమాటలు మేమే మాట్లాడితే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, బెట్టింగ్ రాణీలు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము గతంలో అవి చేసాం కాబట్టి. సో మా వల్ల కాదు, నువ్వు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడని చెప్పేసి అని ఆ సలహా ఏదో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అందరూ ఉంటారండి. ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. నువ్వు ఏదన్నా అడిగితే అప్పటికప్పుడు సమాధానం దొరుకుద్ది, లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారు మనకి. ఇగో ఇది జరిగిందని చెప్పేసి నువ్వు దేని గురించి అడిగినా, గత హయాంలో నేను ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకో, ఇది కూడా పోటీగా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి అని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు అనేది లిఖితపూర్వకంగా మనకు సమాధానం మన ముఖం మీద పడేస్తారు. చదువుకోవచ్చు చక్కగా కూర్చొని. అర్థమైందా? సమాధానం చెప్తారు, సమాధానం చెప్పి లిఖితపూర్వకంగా కూడా మనకు తగిలేస్తారు, మన ముఖాన్ని తగిలేస్తారు. ఒకటి ఒక పేపర్ చదువుకోరా ఉండా అని చెప్పేసి అని చదువుకోవడమే. కాబట్టి ఏంటంటే ఈ సొల్లు డైలాగులు, 4 సినిమా డైలాగులు కొట్టేసి 4 సామెతలు చెప్పేస్తే మన పెద్ద మేధావి కదా అని ఫీల్ అయిపోతే నీకు ఎంత పిచ్చితనం ఎరుతానో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో బాగా. నువ్వే దరిద్రం అనుకుంటే నీకుతో ఆ ఈశ్వరుడు ఒకడు, ఆడు విచిత్రమైన లెక్క చెప్పుకోవచ్చు, భలే లెక్క అది. మొన్న జగన్మోహన్ రెడ్డిని జనసేన నాయకులు గట్టిగా తగులుకున్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు కూడా మామూలుగా ఉతకలా, ఏది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడో దానికి కౌంటర్ మామూలుగా ఇవ్వాల. నువ్వు కోడికత్తికి ఎక్కువ, గొడ్డాలకి తక్కువ, రకరకాల పేర్లు పెట్టారు, రకరకాలుగా ట్రోల్ చేశారు. దానికి సంబంధించి ఒక థియరీ చెప్పుకొచ్చాడు. ఓట్ల శాతం ఎంత, తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఎంత వచ్చింది, జనసేన పార్టీకి ఎంత వచ్చిందని చెప్పేసి అని ఒక లెక్క కూడా చెప్పుకొచ్చాడు. లెక్క కూడా చెప్పుకొచ్చి జనసేన పార్టీ పోటీ చేసింది 21 స్థానాలే,